మధ్య మాత్రం నేను మీ జర్నలిస్ట్ నమత. వెల్కమ్ టు అవర్ వాయిస్. విద్యాలయాలు విజ్ఞానానికి ఆలయాలు కావాలి, కానీ కొన్ని చోట్ల అవి జాతి విద్వేషానికి అడ్డాగా మారుతున్నాయనడానికి నేను వీడియో చూపిస్తా. అదే ప్రత్యక్ష సాక్ష్యం, వినండి. విన్నారు కదా? తిలక్ తరాజు తల్వార్, ఇన్కో మార్ జూతే చార్. బ్రాహ్మణ వైశ్య క్షత్రియ వర్గాలను చెప్పులతో కొట్టండి. బ్రాహ్మణ్ బనియా ఠాకూర్ చోర్, ఈ కులాల వాళ్ళంతా దొంగలు. ఇది కేవలం కొందరు విద్యార్థుల ఆవేశం కాదు, ఇది పక్కా ప్రణాళికతో జరుగుతున్న లెఫ్టిస్ట్ కుట్ర. అసలు ప్రమాదం దేశాన్ని బయటి శత్రువుల కంటే అంతర్గత శత్రువుల నుండే ఎక్కువ ముప్పుంది. భారత్ తేరే టుక్కుడే హుంగే అంటే భారత్ ముక్కలవుతుంది అనే గ్యాంగ్ ఉద్దేశం ఒకటే, హిందువులను విడదీయడం. కులాల పేరుతో మనకు చిచ్చు పెట్టి హిందూ సమాజాన్ని బలహీనపరచడం. చదువుకునే వయసులో విద్యార్థుల మెదళ్లలో విషం నింపి వారిని సొంత సంస్కృతికి, దేశానికి వ్యతిరేకంగా మార్చడం. కాశ్మీర్ ఫైల్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నా, బంగ్లాదేశ్ హిందువుల పరిస్థితి చూసి ఆవేదన చెందా. ఇప్పుడు మన కళ్ళ ముందే మన దేశ రాజధానిలో ఫలానా కులం వాళ్ళని కొట్టండి అని బహిరంగంగా నినాదాలు చేస్తుంటే మనం ఇంకా మౌనంగా ఉంటే రేపు ఆ నిప్పు మన ఇంటి దాకా వస్తుంది. ఐక్యతే మన ఆయుధం అనే విషయాన్ని మర్చిపోతున్నా. నేను ఫలానా కులం అని గర్వపడటం తప్పు కాదు, కానీ నేను హిందువుని, భారతీయుణ్ణి అనేది మన మొదటి గుర్తింపు కావాలి. మనలో మనం కొట్టుకుంటే లాభపడేది దేశద్రోహులే. సోషల్ మీడియాలో, సమాజంలో ఇటువంటి విద్వేషపూరిత వాదనలు వినిపించినప్పుడు మౌనంగా ఉండకండి. తర్కంతో, ధైర్యంతో ఖండించండి. రాజ్యాంగం అందరిది. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో విషం చిమ్మే హక్కు ఎవ్వరికీ లేదు. ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఒత్తిడి తేవాలి. నిద్రపోతున్న సమాజం ఎప్పుడూ బానిసత్వానికే దగ్గరవుతుంది. మేల్కొందాం. మన ధర్మాన్ని, మన దేశ సమైక్యతను కాపాడుకుందాం. కులం పేరుతో విడదీసేవాడు నాయకుడు కాదు, దేశద్రోహి. కటెంగేతో భటెంగే. కలిసి ఉంటే కలదుసుకం, విడిపోతే వినాశనం. గుర్తుంచుకోండి. భారత్ మాతాకి జై. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా ఈరోజు మీ చేయూత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం స్క్రీన్ మీద నెంబర్కి డయల్ చేయండి. జై హింద్, జై భారత్.